రాజుల రాజు ప్రభువుల ప్రభువై దీనుడై భువికి అరుదించే. రాజుల రాజు ప్రభువుల ప్రభువై దీనుడై భువికి అరుదించి మరణ ఛాయలో ఉన్న వారికి అరుణోదయ దర్శనమిచ్చే. మరణ ఛాయలో ఉన్న వారికి అరుణోదయ దర్శనమిచ్చే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇమ్మానుయేలు దేవుడు ఆరాధనకు పాత్రుడు. ఇమ్మానుయేలు దేవుడు ఆరాధనకు పాత్రుడు. మానవులను రక్షింపను మహిమను వీణ యేసయ్యా. మానవులను రక్షింపను మహిమను వీణ యేసయ్యా. ఇమ్మానుయేలు దేవుడు. శోధన వేదన బాధలు కలిగి విడిపించుటకు దిగి వచ్చి. శోధన వేదన బాధలు కలిగి విడిపించుటకు దిగి వచ్చి శాంతి సమాధానమును సదా శాంతి ప్రదాతగా ప్రభు వచ్చే. శాంతి సమాధానమును సదా శాంతి ప్రదాతగా ప్రభు వచ్చే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇమ్మానుయేలు దేవుడు ఆరాధనలకు పాత్రుడు. ఇమ్మానుయేలు దేవుడు ఆరాధనలకు పాత్రుడు. పాపము నుండి రక్షించుటకు యేసు నామము హరించెను. పాపము నుండి రక్షించుటకు యేసు నామము హరించెను. విశ్వసించిన వారలకు మహారక్షణ కలిగించే. విశ్వసించిన వారలకు మహారక్షణ కలిగించే. హ్యాపీ హ్యాపీ ప్రార్థన చేద్దాం. ఒక్కరి గేట్లో పరిచర్య చేస్తున్న మోషే గారు వచ్చి కానుకలు ఎత్తబడిన కానుకల కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దైవజనులు పరిశుద్ధరాజయ్య గారు వర్తమానాన్ని అందించబోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ నామాన్ని మహింపరుస్తున్నాం ప్రభా. ఈ రాత్రి తండ్రి ఈ రీతిగా ఈ కూడికను ప్రభా మీరు జయకరంగా జరిగిస్తున్నందుకు యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి ప్రభా మీ దాసులను నిలబెట్టిన ఆయన మీరు మాట్లాడిన మాటల కొరకై మీ వందనాలు. ఎత్తబడిన వాక్కులను మీరు ఫలింప చేయండి.
అలాగే ప్రభా ఇక్కడ కానుకలు ఎత్తబడిన ఆయన ఆ కానుకలను కూడా మీరు దీవించి తిరిగి మళ్ళా ప్రతిఫలం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి, నీ వాక్యముతో దర్శించండి, నీ వాక్యము ద్వారా మాట్లాడిన నాయన ఇప్పుడు మీ దాసులు కూడా నిలబడి నీ వాక్కును అందిస్తుండగా తండ్రి నీ ఆత్మతో నింపి నాయన అదిగో ప్రభా మరి మీ దాసుని నోట నీ మాటలు ఉంచి ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి అయ్యా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరితో మీరు మాట్లాడి మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ యొక్క కూడిక అంతటిని కూడా మీ చేతులుగా అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును ఘనరక్షకుడునైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. వేదికను అలంకరించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని సేవకురాళ్ళు ఇక్కడ ఉన్నారు, వారికి వందనాలు. మరి నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన ప్రియులు రాజు గారు, సహోదరి పద్మ గారు, వారిరువురికి కూడా ప్రభువును బట్టి వందనాలు తెలియజేస్తూ వారి కుటుంబాలకు, వారి అన్నగారి కుటుంబం, ఇక్కడ ఉన్న స్థానిక సంఘ బిడ్డలు, వారి మామయ్య గారు, తల్లి గారు, వారి కుటుంబాలన్నింటిని బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రయోజనకరమైనవి, ప్రయోజనకరము కానివి రెండు ఉంటాయి. హాని తెచ్చిపెట్టేవి, మేలు తెచ్చిపెట్టేవి రెండు ఉంటాయి. మనం దేవుని బిడలంగా దేని ద్వారా కీడొస్తుంది, దేని ద్వారా మేలొస్తుంది అనే వాటిని మనం గ్రహించాలి. విషయాలను గ్రహించే కృపను పొందాలి. హల్లెలూయా. విషయాలను గ్రహించే కృపను పొందితే ప్రభువు మిమ్మలను దీవిస్తాడు. మనం గ్రాహ్యం లేకుండా ఊరికనే వదిలేస్తే దాని ద్వారా ఆశీర్వాదాన్ని కోల్పోతాం. చిన్న విషయాలు కూడా మీరు గ్రహించాలి, పెద్ద విషయాలు కూడా గ్రహించాలి. ఈ దినాల్లో అపవాది మనుషుల కళ్ళు మూసేస్తున్నాడు. అందుచేత మనము అపవాదిని ఎదిరించి మనుషులను ప్రభువునొద్దకు వెలుగులోనికి నడిపించాలి. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో ఇలాగూ రాయబడింది. 1 John chapter 5 verse 12, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. హల్లెలూయా. జీవము గలవాడు. మనము ప్రభువును అంగీకరించినప్పుడు మనము జీవాన్ని పొందుతాం. హల్లెలూయా. దేవుని కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన దేవకుమారునిగా భూలోకములో ప్రత్యక్షమయ్యాడు. ఆయనే మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయువాడు. కుమారుడు అంటే కు ప్లస్ మారుడు అని చెప్తున్నారు కదా లోకంలో. కుచ్చమములు అంటే పాపములు, మారుడు అంటే మారణము చేయువాడు. పాపములను మారణము చేయువాడు అంటే పాపములను తీసివేయగలిగిన వాడు కుమారుడు. లోకం అందుకనే కుమారుని కోరుకుంటుంది. కుమారుడు ఉంటేనే పరలోకం అనేది కొంతమంది ఉద్దేశం. ఈ కుమారుడు కాదు, ఆ కుమారుడు దేవకుమారుడు, పాపరహితుడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుని అంగీకరించువాడు. యేసుక్రీస్తుని అంగీకరించావా? ఇన్ని వర్తమానాలు వింటున్నావు కదా, ప్రభువుని ఇంకా నీ హృదయంలోనికి ఎందుకు అంగీకరించలేకపోయావు? ఇది చాలా చిన్న విషయం కదా, పెద్ద మేలుని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఈ రాత్రి ప్రభువా నా హృదయంలోనికి రండి నాయనా అంటే ప్రభువు నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన క్రిస్మస్ ద్వారా కన్య మరియ గర్భం ద్వారా భూలోకంలో పుట్టాడు, ఈ లోకానికి వచ్చాడు. అయితే ఇప్పుడు ఆత్మీయంగా నీ హృదయంలోనికి రావాలి.
అందుచేత దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును నీవు అంగీకరించాలి. మీ పాస్టర్ గారు ప్రభువైన యేసయ్యను స్వంత రక్షకునిగా అంగీకరించారు. ఆయన భార్య లేక మీ పాస్టమ్ గారు ప్రభువైన యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించారు. ఈ రాత్రి మేమంతా కూడా యేసయ్యను స్వంత రక్షకునిగా అంగీకరించి ఇక్కడ ఉన్నాం. యేసును నీ స్వంత రక్షకునిగా అంగీకరించావా? అంగీకరించకపోతే ఇదే తరుణం, ఇదే అవకాశం. మనము ఒప్పుకొనిన ఎడల ఆయన అద్భుతమును చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం, చెప్పండి అందరూ కూడా, జీవము గలవాడు. అప్పుడు ఏం దొరుకుతుందంటే యేసయ్యను అంగీకరిస్తే జీవం. ఏ జీవం? నిత్య జీవం, పరలోక భాగ్యం. మరణం ఇక మనల్ని ఏమీ చెయ్యలేదంతే. ఇంకా హల్లెలూయా. మోక్షరాజ్యం దొరుకుతుంది నీకు. యేసు ప్రభువుని అంగీకరించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, కంతులేసిన వ్యవహారం కాదు. యేసయ్యను అంగీకరించడం అంటే రక్షణ పొందడమే. యేసయ్యను అంగీకరించడం అంటే జీవాన్ని కలిగి ఉండడమే. యేసయ్యను అంగీకరించడం అంటే మరణాన్ని జయించడమే. యేసయ్యను అంగీకరించడం అంటే నీకు ఇంకా జయము దొరికినట్లే. గొప్ప భాగ్యం అది. యేసయ్యను అంగీకరించిన బిడ్డలు ధైర్యంగా ఉంటారు, మరణానికి భయపడరంతే. స్తోత్రం, హల్లెలూయా. జీవమును గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు. మీలో కొంతమంది వీళ్ళు ఉన్నారు, ప్రభువుని ఇంకా అంగీకరించలేదు. వారంట జీవము లేనివారు. చెప్పండి ఎవరు? మీకు మీరుగా చెప్పండి, నేను జీవము గలవాడను. అందరూ కాదు సుమా, ప్రభువుని అంగీకరించి రక్షణ పొంది బాప్తిసం పొందిన వాళ్ళు ఆ మాట చెప్పండి. నేను జీవము గలవాడను. ప్రభువుని అంగీకరించిన వారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎట్లా చెప్పండి, నేను ప్రభువుని అంగీకరింపని వారు. నేను ప్రభువును అంగీకరించనందున జీవమును కోల్పోయాను, జీవము లేనివాడను. చూసారా? ఒక విషయం ఈ రాత్రి నేను మీతో సూటిగా చెప్పాలనుకుంటున్నాను. మీలో 100% మందికి వాక్యం అర్థం అవుతుంది, ప్రతి మాట అర్థం అవుతుంది, తాగినడికి కూడా అర్థం అవుతుంది. వాడేం పెచ్చాడు కాదు. ప్రభు అక్కడ ఒక దినం రాబోతుంది, నాకు తెలియదు అనడానికి వీలు లేదు. నిశ్చయంగా ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అర్థం చేసుకుంటున్నావు, దాన్ని అర్థం చేసుకుంటూనే దాటవేసావనుకో, అది నీకేం క్షేమం. ఈ రాత్రి నీవు దాటవేయవద్దు, జీవాన్ని పొందుకో. ప్రభువు నిన్ను జీవముతో నింపుతాడు. ఆయన జీవాధిపతి, ఆయన జీవము కలిగిన దేవుడు. దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవారని. హల్లెలూయా. దేవుని కుమారుని నామం అనండి అందరు. ఏ నామం? ఆ నామం యేసు నామం. చెప్పండి. చిన్న పేరు, ఎంత పేరు, కానీ ఈ పేరంటే దయ్యాలు గజ గజ వణుకుతాయి. ఈ పేరులో మరణమును జయించే కృప ఉన్నది, ఈ పేరులో శక్తి ఉన్నది, ఈ పేరులో రోగ శుద్ధి ఉన్నది. యేసు నామములో రోగ శుద్ధి, యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల, యేసు నామములో సమృద్ధి. యేసు నామం అన్ని నామముల కన్నా పైనున్న నామం. హల్లెలూయా. దేవుని కుమారుని నామమునందు. ఎందులో నమ్మకం? ఏమని నమ్ముతున్నారు? ఎన్నెన్నో తగులుతున్నాయి మీకు, ఏవేవో తగలటం, అన్ని నమ్మటానికి వీల్లేదు. దేన్ని నమ్ముకోవాలి? యేసు నామమును నమ్ముకోవాలి. ఈ నామములో నేను రక్షణ పొందుతానని చెప్పాలి. స్తోత్రం. ఏ నామం చెప్పండి?
యేసు నామం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు. ఏ జీవం చెప్పాలి మీరు? ఈ లోకంలో ఉన్న జీవం ఎన్నాళ్ళు? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. కానీ ఏ జీవము గురించి బైబిల్ మాట్లాడుతుంది? పరలోకం ఎన్నేళ్ళు జీవం చెప్పండి? అంతములేని రాజ్యం, యుగాయుగములుండే రాజ్యం. హల్లెలూయా. ఇంకా అక్కడ అంతమంటూ అయిపోయేది క్యాలెండర్ లేదు అక్కడ. స్తోత్రం. ఇక యుగములు, ఎటర్నిటీ టు ఎటర్నిటీ. స్తోత్రం. నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు ప్రభు నీకు గొప్ప నిత్య జీవముని ఇవ్వబోతున్నాడు. ఇదిగో సేవకులకు, సేవకురాండ్రకు, విశ్వాసులకు ఒక గొప్ప సంతోషం ఏంటో తెలుసా? అయ్యగారు అక్కడికి వెళ్ళిన తర్వాత మన మాటలు నిజమైనప్పుడు, మనం బోధించిన బోధ నిజమని వీళ్ళు చూసినప్పుడు మనకు కలిగే ఆనందం ఇంత అంతా కాదు. హల్లెలూయా. ఏదో ఈ రాత్రి కొన్ని ఆనందాలు మాకు ఉన్నాయి. పీతల కూరేసి పెడతారు, చేపల కూరేసి పెడతారు, లేకపోతే మీ ఊళ్ళో చేపలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ మాకు ఆనందాలే. కానుక పెట్టారు, కానుక మంచి కానుక వచ్చినప్పుడు సేవకుడు ఆనందిస్తాడు, పరిచర్యలో కడతాడు, ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ ఆనందాలే. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి డబ్బులతో పని లేదు, పీతలతో పని లేదు, వాళ్ళకి ఇదిగో బోర్లు వాళ్ళ ఆనందం కదా. ఇవి ఎవరి ఆనందాలు వాళ్ళకున్న. వీటన్నిటిని మించిన ఆనందం ఏంటంటే మేము బోధించే బోధ, మేము ప్రకటించే ప్రకటనలు, ఇవి నిజం. ఒక దినాన పరలోకమును మనం చూడబోతున్నాం, అక్కడ కూర్చుండబోతున్నాం, ఆయనను ఆరాధించబోతున్నాం, ఆయనను స్తుతించబోతున్నాం, ఆయనతో కూడా బంగారు మయమైన వీధులలో తిరుగాడబోతున్నాం, రత్న వజ్ర ముత్యాల మేడలలో నివసించబోతున్నాం. హల్లెలూయా. పాస్టర్ గారు వాళ్ళు చెప్పిన మాటలు నిజమేరా? అరే రే 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 నమ్మలేకపోయాము నాన్న. అయ్యో, రిగ్రీట్ అయ్యే రోజు ఒకటి ఉంది. ప్రభువుని ఎరుగని వారు, యేసుక్రీస్తుని రాత్రి పోగొట్టుకోమాకు, రక్షకుని రాత్రి విడిచిపెట్టమాకు, ప్రభువుని రాత్రి వ్యతిరేకించమాకు, యేసయ్యను నీ హృదయంలో చేర్చేసుకో. మేము మిమ్మల్ని బ్రతిమలాడడానికి వచ్చాం, మేము మీకు మనవి చేయడానికి వచ్చాం. ఎవరిని గాయపెట్టి ఏం వచ్చేది లేదు. ప్రేమతో ప్రేమించి నన్ను పిల్లచితివి, పరిశుద్ధ జీవితం చేయుటకై హల్లెలూయా 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 ఎన్ని పాడెదను ఆనందముతో హల్లెలూయా. అసలు యేసయ్య అంటేనే ప్రేమామయుడు, ప్రేమా స్వరూపి, ప్రేమ కలిగిన వాడు. నిన్ను గుచ్చడో. కొంతమంది మాటలతో గుచ్చుతారు, బాధ పెడతారు, సూటి పోటీ మాటలు మాట్లాడతారు. యేసయ్య అట్లా చేసేవాడు. అలా మాట్లాడాలంటే మనల్ని అందరినీ మాట్లాడగలడు ఆయన కదా. కానీ ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనడు. ప్రేమించే యేసయ్య, కనికరించే యేసయ్య, కృప చూపే యేసయ్య, దయ చూపే యేసయ్య, కరుణా సంపన్నుడైన యేసయ్య. ఒక స్త్రీని పట్టుకొచ్చారు, చాలా మంది చేరిపోయారు. యూదా ధర్మశాస్త్ర ప్రకారముగా పాపములో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని వాళ్ళ ధర్మశాస్త్రం బోధిస్తుంది. కాబట్టి ఇప్పుడు తల ఒక రాయి పట్టుకుని వచ్చారు. వాస్తవంగా చంపేసేవాళ్లే, చంపేయడానికి రెడీ అయ్యారు. వాళ్ళ పనే అది. ఈ రాత్రి 2 గుంపులు ఉన్నారు ఇక్కడ కూడా. ఒకటి ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దాం అనుకునేవారు. రెండవది ప్రభువా ఈ బిడ్డను క్షమించి ఆశీర్వదించాయా అని కోరుకునేవారు. ఈ రాత్రి ఏ జాబితాలో ఉన్నావు? విశ్వాసులు కూడా, సేవకులు కూడా. ఇప్పుడు ఏదన్నా తెలియక ఎవడన్నా తాగి కురుకురు ముర్రాన్ ఏ మీటింగ్
ఏ మీటింగ్ పోలినా కుర్రు ముర్రు అనేవాడు ఉంటాడుగా. రాత్రి ఒకటి తగిలాడు, నేను తాగాడు అనుకున్న, తర్వాత చెప్పారు కాదులేండి పిచ్చోడు పాపం మైండ్ చెడిపోయింది అన్నారు. మైండ్ చెడిపోయినాడు తాగినాడు ఎక్కడో చోట తగులుతానే ఉంటాడు. సేవకుడు కూడా కొన్నిసార్లు ఏమనుకుంటాడు, అప్పటికప్పుడే అగ్ని దిగిపోయి భస్మం అయిపోవాలని కోరుకునే వాళ్ళు లేరా? మనం అలాగ అనుకోనడానికి వీల్లేదు. దేవుని ప్రేమనే కోరుకోవాలి. ప్రేమించయ్యా, దీవించయ్యా, కృపచూపయ్యా, క్షమించయ్యా, ఆ బిడ్డను కూడా నిత్య జీవానికి నడిపించయ్యా అనే మనసులో మనం ఉండాలి. ఆ మనసులో లేరు, తలొక రాయించుకుని వచ్చారు, వేసేసేవాళ్లే, కానీ ఇంకొకటి పుట్టింది వాళ్ళకి. అట్లా వేయొద్దు, ఆగండి. ఈ అమ్మాయితో పాటుగా యేసయ్యను కూడా ఇరికిద్దాం. అదుగు అసలు థాటే, వాళ్ళ ఆలోచన ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగారంట. చూసారా, శోధించడానికి. వాస్తవంగా ఇప్పుడు యేసయ్య వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ ఐడియా, వాళ్ళ ఆలోచన ఏంటంటే రాళ్ళు పట్టుకుందాం. ఆగండి వేయబోయే ముందు బోధకుడి దగ్గరికి వెళ్దాం. యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ అమ్మాయిని పాపంలో పట్టుకుని వచ్చాం, ఇప్పుడు ఏం చేయమంటావు అంటున్నారు. ఇప్పుడు ఆయన యేసయ్యని అన్నారనుకో, అదిగో ప్రేమమయుడు అన్నారుగా, చూడు రాళ్లతో కొట్టి చంపించాడంటారు. వేయొద్దు అన్నాడు అనుకో, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం లేదు, ఉల్లంఘించాడు అంటారు, వాక్యానికి వ్యతిరేకంగా చెప్పాడంటారు. యేసయ్య నువ్వు ఏదో ఒక రకంగా ఇరికించే పనిలో ఉన్నారు. సేవకులను ఇరికించేవారు, దేవుని పనిని ఇరికించేవారు, దేవుని చిత్తాన్ని పెడద్రోవ పెట్టాలని ఆశించేవారు, దేవుని పనికి ఆటంకంగా ఉండేవారు. మీరు గెలవలేరు. హల్లెలూయా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీవు నిలవలేవు. జ్ఞాపకం చేసుకో. ప్రభు అన్నాడు మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి వేయమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మామూలు మాట. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తి అట్లా ఊరకే ఓపండి, నిద్రపోవట్లేదు అన్నట్టుగా ముగించేస్తున్నారు. హల్లెలూయా. ఏమన్నాడు? మీలో పాపము లేనివాడెవడో. అయ్యగారు ఊరికి వేయడానికి లేదు సుమా, పొర్రపాటున చెయ్యి ఎత్తితే భస్మం అయిపోయేవాళ్ళు. అక్కడ సృష్టికర్త ఉన్నాడు. అక్కడ మరాఠీ మాటలు కాదు సుమా. అక్కడ ఆటలాడడానికి సృష్టికర్త అక్కడ ఉన్నాడు. ఎవని ద్వారా సమస్తమును కలిగిందో, ఎవని మూలముగా సమస్తమును కలిగిందో, ఎవని ద్వారా ప్రభు సమస్తమును జరిగించాడో ఆ ప్రభు అయిన యేసు, ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆ సర్వోన్నతుడైన దేవుడు సాక్షాత్తు అక్కడే ఉన్నాడు. స్తోత్రం. మీలో ఎవనిలోనైనను పాపము లేదనుకుంటే మొదటి రాయేయమన్నాడంట. ఒక్కడ ఇట్లా రాళ్ళైతే అందరు తెచ్చారు చూసారా, కానీ ఒక్కరు కూడా వేయడంలా. దానిని బట్టి మనకేమర్థం అవుతుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అసలు మనం అంత తేలిగ్గా దాన్ని అట్ట కొట్టేస్తాం, కానీ అసలు వాళ్ళ ముఖాలు వాళ్ళు చూసుకుని ఉంటారు. ఏమండే గారు, ఇప్పుడు ఆమె పాపాన్ని కాదు, ఎవరి పాపాలు కనపడుతున్నాయి? యేసయ్య దగ్గరికి ఇతరుల పాపాలు చూడడానికి వచ్చేవారికి వారి పాపాలు వారికి కనబడతాయి, వారి లోపాలు వారికి కనబడతాయి, వారి దోషాలు వారికి కనబడతాయి. ప్రభువా నేను పాపిననే కృపను ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడేటట్లుగా ప్రభువు చేస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధానమునకు వచ్చినప్పుడు ఇతరుల పాపాలను నీవు వెదకవు, ఇతరుల దోషాలను వెదకవు, వాళ్ళెవరో పాపులని ఇంకా అనవు, నేనే పాపినని ఒప్పుకుంటావు. నెగోర పాపిని దేవా నీకు దూరమైతి దేవా, ఘోర పాపి దేవా. హల్లెలూయా. మీరు రండి నాయన, మీ ముఖ కాంతి అవసరము నాయన, మీ ప్రభావం అవసరము నాయన, మీ శక్తి అవసరము నాయన. ఓ గొప్ప కార్యములను మీరు జరిగించండి, అద్భుత కార్యములను మీరు జరిగించండి.
కృపా కార్యములను మీరు జరిగించమని, మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకుంటారు. ఇదిగో నాయనా, ఆ చేతులు ఎత్తిన బిడ్డలను మీరు ఒక్కసారి చూడండి నాయన. ఎవరైనా ఇంకా క్రొత్తగా ఇప్పుడే ఎత్తిన బిడ్డలుంటే, ఇంతకుముందు ఎన్నడూ ఎరుగని బిడ్డలుంటే, ఒక కార్యమును వారి జీవితంలో జరిగించి రక్షకునిగా నిన్ను అంగీకరించే కృపను వారికి అనుగ్రహించి మీ నామమునకు మహిమ తెచ్చుకున్నాం. యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాసేపు చేతులు పైకి చాపి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు అల్లాడిస్తూ చేసిన మేలుల కొరకు చేతులు కదిలిస్తూ స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. కదిలించాలి. యేసయ్యా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా కదిలించండి, ఇంకా బలముగా కదిలించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీడులన్నీ తొలగిపోవాలి. మీ కుటుంబాల్లో ఉన్న కీడులన్నీ పోవాలి, రోగములన్నీ వెళ్ళిపోవాలి, అప్పులన్నీ వెళ్ళిపోవాలి, శరీరాల్లో నుండి అనారోగ్యం వెళ్ళిపోవాలి, ఆరోగ్యం రావాలి. ఈ క్రిస్మస్ ఆరాధనకు మీరు రావడం చేత మీ శరీరాల్లో నుండి అనారోగ్యం వెళ్ళిపోయి ఆరోగ్యం రావాలి, అప్పులన్నీ తీరిపోయి నిలవలోనికి రావాలి, ఆశీర్వాదములోనికి రావాలి. మీ పాడి పంటలను ప్రభువు దీవించాలి. చేతులెత్తి చేతులు అల్లాడించండి, ప్రభువుని గణపరచండి. మీ పశువులను దేవుడు దీవించునుగాక, మీ బిడ్డలను దేవుడు దీవించునుగాక, మీ మనవ సంతానమును దేవుడు దీవించునుగాక. ఓ, మీ కంటి చూపును దేవుడు ఆశీర్వదించునుగాక, మీ ప్రయాణములలో దేవుడు భద్రత ఇచ్చునుగాక. శాపము ఆశీర్వాదముగా ఈ రాత్రి మార్చబడునుగాక, కీడు దీవెనగా మారునుగాక, కృప మీ మీదికి దిగి వచ్చునుగాక. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చేతులెత్తిన ప్రతి వారు నడిపించబడుదురుగాక ఈ రాత్రి. హల్లెలూయా. నీ దుఃఖము సంతోషమగునుగాక, నీ కన్నీరు నాట్యమగునుగాక. దేవుని దీవెన వర్షము నీ మీద కురియునుగాక. లోకమై ఉన్న మీరు సంఘముగా మార్చబడుదురుగాక, సంఘముగా మార్చబడి వధువుగా తీర్చబడుదురుగాక. యేసు అతి త్వరలో రాబోతూ ఉండగా మహిమ మేఘ వాహనమెక్కి మధ్యాకాశమునకు ఎగిరి వెళ్ళు గుంపులో ఈ దిబ్బలన్నీ చేర్చబడునుగాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పరధ్యానంలో ఉండొద్దు, అందరూ దేవుని వైపు చూడండి, దేవుని వైపే చూస్తూ ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఫేస్బుక్ దగ్గర ఉన్న వాళ్ళు అక్కడ తిరగకపోతే చూపించవచ్చుగా, అక్కడ కూర్చోవచ్చుగా, కాసేపు నడిపోయారు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సేవకులందరూ స్టేజ్ మీదకి రండి నాన్న. సేవకు రండి. ఏమన్నా తాడి చెట్టు ఎక్కినట్టున్నా, మధ్యలో ముందుకు రండి. మీరు వెలుగుతూ ఇతరులను వెలిగించాలని దేవుని చిత్తం. మీరు వెలగాలి, ఇతరులను వెలిగించాలి. మీరు రక్షణ పొందాలి, ఇతర లక్ష్యంలోనికి నడిపించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క క్యాండిల్, ఈ యొక్క కేక్ ను కట్ చేస్తున్నాం. జీసస్. చిన్నపిల్లలకి కేక్, పాస్టర్ గారు కాదు, ఈ పాస్టర్ గారికి కొంచెం పడుతుంది. చిన్నపిల్లలు రండి, ముందుకు రండి. హల్లెలూయా. ప్రభు జన్మస్థలము పాకా పరలోక సౌఖ్యమే ఆయను ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సౌఖ్యమే. హల్లెలూయా. కాలుని చూడండి వింత
ప్రభు పాద పూజ నీవేనగా ప్రసరించే పుణ్యము ప్రభువే మందిరమాయే అర్పణలే సిరులా ఫలించే ప్రార్థన అందాల కార అరుదించే నాకయ్యా హల్లెలూయా అవతారము యేసయ్యా కీర్తి ఆధారమూర్తి యేసయ్యా ఆది దేవుని చూడు ఆశింప మనసు పయనమై తిని అందాల తార విశ్వాస యాత్ర దూరమైన విందులోచెను వింతైన శాంతి వర్షించనాలో విజయ పదమునా విశ్వాస యాత్ర దూరమైన విందులోచెను వింతైన శాంతి వర్షించనాలో విజయ పదమునా విశ్వాలనేలేడి దేవా వీక్షించు దీక్షలో విరచిమ్మే బాల ప్రవహించే ప్రే విశ్రాంతి నొసగు యేసయ్యాకి యెరూషలేము రాజనగరి యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేదన పొందితి యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు హల్లెలూయా ఎరిగిన దారి తొలగిన వేదన పొందితి యేసయ్యాతో ఎప్పటివా ఎదురో వాలో ఎంతో అబ్బురపడచు విస్మయ ముందుచు ఎగిరి స్వామి కడకు అందాల తార అరుదించే పాడాలి 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 అవతారమూర్తి యేసయ్యా కీర్తి అవని చాటుచు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Merry Christmas. Merry Christmas. Happy Christmas. We wish you happy Christmas. Wish you Merry Christmas. Happy Christmas. Merry Christmas. Hallelujah. Hallelujah. పాపం పోవాలంటే యేసుని నమ్మాలి. నీకు రక్షణ కావాలంటే యేసుని నీకు నమ్మాలి. మారు మనసు కావాలంటే యేసుని నీవు నమ్మాలి. పరలోకము చేరాలంటే యేసుని నీ నమ్మాలి. పంటలు బాగా పండాలంటే యేసుని నమ్మాలి. బలో యేసు క్రీస్తు మహారాజుకు జై రానయ్యున్నారా రాజుకు జై రక్షణనిచ్చిన యేసు స్వామి
నామానికి జై. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ We wish you happy Christmas. We wish you Merry Christmas. Hallelujah. Hallelujah. క్రీస్తు మన కొరకు పుట్టెను, Hallelujah. క్రీస్తు మన కొరకు పుట్టెను, Hallelujah. క్రీస్తు మన కొరకు బెత్లెహేములో పుట్టెను, Hallelujah. క్రీస్తు మన కొరకు ఎదురుమండిలో పుట్టెను. Hallelujah. 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 ఆమేన్. Amen. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. Amen. Put on the lights, put off the candles. Hallelujah, hallelujah, hallelujah. సర్వాంతర్యామి సకల ఆశీర్వదించు కారణభూతుడైన గొప్ప దేవ, మా బిడ్డలందరినీ నిండారులుగా దీవించండి. ఈ ఎదురుమండు దీవులను బహుగా ఆశీర్వదించండి. ఒక అద్భుతమైన సుందరమైన వెడల్పైన గొప్ప వంతెనను ఈ దీవికి మీరు వేయండి స్వామి. ఒక వంతెనను మీరు ఇవ్వండి నాయన. అనేక వత్సరములు ప్రయోజనకరంగా ఉండే వంతెనను దయచే. ఈ గ్రామములో నాయన గొప్ప మందిరమును దయచే. ఇక్కడున్న 12 గ్రామాలలో 12 మందిరాలు మాకు అనుగ్రహించండి. నీ సేవకుని బలముగా మీరు వాడుకొనమని, నీ కొరకు గెలవడానికి కృప చూపమని, అంధకార శక్తులను లయపరచండి. వారి కుటుంబం చుట్టూ సంఘం చుట్టూ నీ సన్నిధి తోడుగా ఉంచి నాయనా మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. పరమ తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సమృద్ధి, సమాధానం ప్రియులారా కూడి ఉన్న మనకు భూలోకంలోనున్న పరిశుద్ధులందరికీ సదా తోడయుండి నడిపించునుగాక. ఈ సంఘమును ఇంకను దీవించునుగాక. ఈ గ్రామముని పరిసర ప్రాంత గ్రామములను ప్రభు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.